ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభువుకు మహిమ కలుగునుగాక. గతించిన దినమంతయు ఆరోగ్యకరమైన సురక్షితమైన రెక్కల నీడలో ప్రభు దాచి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మనం సజీవులమయ్యాము. ఆయన నామం స్తుతింపబడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినము దేవదారు వృక్షాన్ని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. ఈ దేవదారు వృక్షము అనేది చాలా ఎత్తుగా ఎదుగుతుంది. ప్రాముఖ్యంగా ఇవి లెబానోను అనే ప్రాంతంలో పెరుగుతున్నటువంటి వృక్షములు అని చెప్పుకోవాలి. అందుకే వీటికి లెబానోను దేవదారు వృక్షము అనే పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. అయితే ఇంత ఎత్తుగా ఎదిగిన ఈ దేవదారు వృక్షములను గూర్చి మన లేఖనాల్లో చదివితే దేవుడు వీటిని ఎలా ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని 1-2 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో క్లుప్తంగా మనం ధ్యానిస్తే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 13వ వాక్యంలో మనం చదివితే ఇలా వ్రాయబడి ఉందండి. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. చూడండి, ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుస్తాయట, ఆయన మొలిపిస్తాడట. అంటే ఈ దేవదారు వృక్షములను ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు, ఎందుకు మొలిపించాడు, వీటి యొక్క విశేషం ఏంటి అనంటే, యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపిక సూచనగా ఉండుటకు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ చెట్లు ఇంత ఎత్తుగా ఎదగడానికి, ఆయన వీటికి ఇంత సొగసుని అనుగ్రహించడానికి, ఇంత ఖ్యాతిని అనుగ్రహించడానికి మన చాలా చోట్ల రాజుల గ్రంథంలో కానివ్వండి, దినవృత్తాంతాల గ్రంథంలో కానివ్వండి, ఈ లెబానోను దేవదారు వృక్షములను గురించి పదే పదే మనకు కనిపిస్తుంది. అలాగే పరమగీతాల గ్రంథంలో కూడా మనకు కనిపిస్తుంది. ఎంతో సొగసుగా, ఎంతో ఖ్యాతిగా ఈ లెబానోను దేవదారు వృక్షములను గురించి వ్రాసిన మాటల్ని మనం చదువుతామండి. అయితే దీని అంతటికీ కారణం, ఎందుకు దేవుడు ఈ చెట్లకు ఇంత సొగసునిచ్చాడు, ఇంత ఎత్తుగా ఇవి ఎదిగేటట్లు చేశాడు, వీటి ఎడల ఆయన నిత్య సంకల్పం ఇంతగా ఎందుకు ఆయన సంకల్పించాడు అనంటే, ఆయనకు ఇవి ఖ్యాతిగా ఉండుటకు. నిజమే నా ప్రియ సహోదరులారా, వీటిని ఆధ్యాత్మికంగా మనం అనవర్చుకొని కాస్త ఆలోచిస్తే, మనల్ని ప్రభు ఎంత ఎత్తుకు తీసుకుని వెళ్ళినా, ఎంత ఘనతను ప్రభు మనకు అనుగ్రహించిన, ఎంత కీర్తిని ప్రభు మనకు అనుగ్రహించిన, ఒకవేళ అంచెలంచెలుగా ఆశీర్వదించబడి అందరి కృపలో మనం దాచబడి ఉన్నప్పటికీ దీని వలన ఆయనకు ఖ్యాతి కలుగుట కొరకే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. మనం మన శక్తి చేతనో, మన బలము చేతనో, మన జ్ఞానము చేతనో, మన కులము చేతనో, లేక మన గోత్రము చేతనో మనం గొప్పవాళ్ళమయ్యాము, ఈ స్థితిలో ఉన్నత స్థితిలోనికి మనం చేరి వచ్చామని కాలంలో కూడా మనం అనుకోనకూడదు. ఆ ఆలోచన కూడా మనకు రాకూడదండి. ఇవి నా వలననే కలిగాయి, నా శక్తి వలననే కలిగింది అని ఏనాడైతే మనం గర్విస్తామో, గర్విష్ఠులను ఆయన ఎదిరిస్తాడని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుచేత మనల్ని ప్రభు ఆ ఉన్నత స్థితికి తీసుకొని రావడానికి కేవలం నేను ఆయనకు ఖ్యాతిగాను
కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపిక సూచకగా నేను ఉండుటకు అనే విషయాన్ని మనం ఏ సందర్భంలో మర్చిపోకూడదు. బాధాకరమైన విషయం ఏంటంటే, మనం కొద్ది స్థితిలో ఉన్నప్పుడు దేవునికి సాక్షిగా, దేవునికి పత్రికగా, ఆయనకు ఘనతగానే ఉంటామండి. కానీ ఎందుకో మరి కాస్త గనక మన ఉన్నత స్థితిలోనికి వెళితే, కాస్త మనం ఆశీర్వదించబడిన వారం అయితే, నలుగురికి కనబడేటట్లు, నలుగురు మనల్ని ఆశ్రయించేటట్లు, నలుగురికి మనం మరి కనబడే స్థితికి గనక వస్తే, ఆ తర్వాత ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఆ దేవునికి కీర్తిగాను, దేవునికి సాక్షిగా, దేవునికి పత్రికగా, దేవునికి ఒక ఘనమైనటువంటి కీర్తి కలిగే వ్యక్తులుగా ఉండవలసిన మనం మెల్లమెల్లగా దూరం అయిపోతూ ఉంటామండి. ఆ కొద్ది స్థితిలో ఉన్న ఆధ్యాత్మికమైన విలువలు ఆశీర్వదించబడిన తర్వాత, అధికమైనటువంటి దీవెనలు పొందుకున్న తర్వాత, కాస్త ఘనమైన స్థానానికి వెళ్ళిన తర్వాత మనం కోల్పోతుంటామండి. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసుకునే వాళ్ళమి, ఇప్పుడు కొంచెం ఆశీర్వదించబడ్డ తర్వాత ఆ ప్రార్థన అనుభవం మరుగైపోతుంటుంది. గతంలో కొద్ది స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడ నిలిచిన ప్రభుని గురించి చెప్పేవాళ్ళం. నేను రక్షించబడిన వాడనండి, నేను ప్రార్థనా మందిరానికి వెళ్తానండి, నేను ఇలాంటి మేలులు పొందానండి అని కొద్ది స్థితిలో ఉన్నప్పుడు గళమెత్తి మాట్లాడుతాం. కాస్త ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత గళమెత్తి మాట్లాడాలంటే అది పెద్ద నామూషిగా మనం ఫీల్ అయిపోతుంటామండి. అమ్మో, నలుగురు ఏమనుకుంటారో, ఈ స్థితిలో ఉన్న నేను యేసుప్రభు గురించి చెప్తే, యేసుప్రభు చేసిన మేలులను గురించి మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో, ఈ ఆలోచనలు వస్తాయండి. కానీ ఆ స్థితికి దేవుడు తీసుకుని వచ్చిన ఆ యొక్క అనుభవాన్ని మర్చిపోకూడదు. ఇక్కడ ఒక చరిత్ర, మీకు బాగా తెలిసిన చరిత్ర, యోసేపు చరిత్ర నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది లేఖనంలో మనం చదివితే గుండె ద్రవించుతుందండి. ఒంటరిగా, ఏకాకిగా మిగిలిపోయాడు. అండదండలు లేని వాడిగా మిగిలిపోయాడు. అందరూ ఉన్న ఎవ్వరు లేని వ్యక్తిగా మిగిలిపోయాడండి. కనీసం మన ఇంట్లో ఉన్న వాళ్ళు మనల్ని ఒక కాస్త బాధాకరమైన ఒక మాట అంటేనే మనం కుమిలి ఏడుస్తామండి. మన కుటుంబీకులలో ఎవరైనా ఒకరు మనల్ని చిన్నచూపు చూస్తేనే భరించలేము. అన్నం నీళ్లు మానేసి ఒగ్గబట్టి ఆలోచిస్తూ కన్నీళ్లు కారుస్తాం. ఏది కొంచెం వాళ్ళు గనక తక్కువగా మనల్ని చూస్తేనే. అలాంటిది అందరూ ఉన్న ఎవ్వరూ లేరు అన్నట్లుగా ఒంటరిగా ఐగుప్తులో యోసేపు మిగిలిపోయి పిడిగుద్దులు గుద్ది అతనిని కొట్టి చెరసాలలో వేసి, అతను చేయని పని అతని మీద రుద్ది, అతనికి అన్యాయంగా తీర్పులు తీర్చి అతన్ని చిత్రవదన చేస్తున్నప్పుడు అతడు ఎంత కుమిలిపోయి ఉంటాడో అనేది మాటలతో చరిత్ర చదువుకుంటే కాదు, ఆ స్థానానికి వెళ్ళి ఆలోచిస్తే మన హృదయం తల్లడిల్లిపోతుందండి. ముద్దుల కుమారుడిగా తండ్రి దగ్గర తండ్రి చాటున పెరిగిన వాడు, అన్నదమ్ముల మీద ప్రేమ ఆప్యాయతలు పెంచుకుని వాడు, పరిశుద్ధమైన జీవితం కొరకు ఆరాటపడిన వ్యక్తి ఈరోజు అనాథగా నిలిచిపోయి ఒంటరిగా పరాయి దేశంలో పరాయి వ్యక్తుల దగ్గర పిడుగుద్దులు తింటుంటే ఆ గుండె ఎలా మరి భరించిందో తలంచుకుంటేనే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంటుందండి. అన్ని శ్రమలు పడ్డాడు, అన్ని ఇబ్బందులు పడ్డాడు. అయితే నేను ఈ సందర్భానుసారంగా మీతో చెప్పాలనుకున్న మాట, ఒక రోజు వచ్చింది. ఆ రోజున అన్నదమ్ములంతా వచ్చి ఎదురుగా నిలబడ్డారు. ఆనాడు యోసేపు ఏ స్థితిలో ఉన్నాడు? ఒక గొప్ప అధికారిగా ఉన్నాడు, ఐగుప్తును ఏలుచున్నవాడిగా ఉన్నాడు. అన్నదమ్ములందరూ వచ్చి ఎదురుగా నిలబడ్డారు. యోసేపు గుర్తుపట్టేశాడు. దెబ్బ తిన్నవాడు కదా, గుర్తుపట్టాడు. దెబ్బ కొట్టిన వాడికి గుర్తులేదు, దెబ్బ తిన్నవాడికి గుర్తుంది. గుర్తుపట్టేశాడు. చాటుకు వెళ్ళి ఏడ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చి వాళ్ళ మీద పడి ఏడ్చి కలగంపుగా వాళ్ళందరూ కలిసికట్టుగా ఏడ్చుకున్నారు. విషయాలన్నీ మాట్లాడుకున్నారు. వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. అయ్యో, మనం అమ్మేసిన యోసేపు ఇతడేనా? ఇప్పుడు ఇతని చేతికి మనం దొరికిపోయాం, ఇతడు ఏం చేసిన దిక్కులేదు ఇప్పుడు మనకు అని గడగడ వణికిపోతున్నప్పుడు నా హృదయాన్ని ఆకట్టుకున్న ఒక మాట చెప్తానండి. అదేంటంటే, యోసేపు అంటాడు, మీకు ఏమో హాని చేస్తానని, కీడు చేస్తానని మీరు భయపడకండి. మీరేం చేశారు? మీరు నాకేం ద్రోహం చేయలేదు అంటూ ఒక మాట ఏం చెప్పాడు తెలుసా? ఈనాడు మిమ్మల్ని పోషించుట కొరకే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. అక్కడ వాస్తవంగా యోసేపు ఏం మాట్లాడుండాలి? మీరు నన్ను అమ్మేసినా, దేవుడు నాకు ద్రోహం చేసినా, నా కష్టం మీద నేను ఇక్కడ పైకి వచ్చాను,
నేను ఊరకనే ఇక్కడ ఒక అధికారి స్థానంలో లేను. ఎన్ని అవమానాలు పొందానో, ఎన్ని ఇక్కట్లు పడ్డానో నేను భరించాను, సహించాను. నా కాళ్ళను మీద నేను నిలబడ్డాను, నేను నిలదొక్కున్నాను, నా సాక్ష్యాన్ని కాపాడుకున్నాను, నా యథార్థతను బట్టి నేను గొప్పవాడిని అయ్యాను. ఇట్లాంటి మాటలు మాట్లాడవలసిన వాడు, కానీ అలా మాట్లాడలేదండి. నేను అనే మాట అక్కడ రానివ్వలేదు. ఏమంటాడంటే, నా దేవుడు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. చూస్తారండి, ఆ ఉన్నత స్థానానికి తీసుకుని వచ్చిన ఆ యొక్క ఆంతర్యాన్ని గుర్తించాడు యోసేపు. ఆ శ్రమలో నేను పడ్డాను, ఆ శ్రమలలో మార్గాలలో నేను వచ్చాను, ఆ నిందల మార్గంలో నేను వచ్చాను, ఆ ఇరుకైన మార్గంలో నేను నడవలసి వచ్చింది. ఎందుకనంటే నా దేవుడు ఈ రోజున అనేక మందిని పోషించేవానికి నన్ను ఉంచడానికి ఆయన నడిపించాడు. ఆయనకి ఘనత కలగాలి అన్నట్టు. ప్రియులారా, ఏనాడైనా మనం ఆలోచించామా, నా దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించాడు, నా దేవుడు నాకు ఎందుకు జ్ఞానం ఇచ్చాడు, నా దేవుడు నాకు ఎందుకు చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు, నా దేవుడు నాకు ఎందుకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, నా దేవుడు నాకెందుకు ఇంతమంది బలాన్ని, జనాన్ని, ధనాన్ని నాకు అప్పగించాడు. నా దేవునికి కీర్తికి, నా దేవునికి జ్ఞాపక సూచనగా నేను ఉండుటకు, నా దేవునికి మహిమ కలుగుటకని ఏనాడైనా మనం ఆలోచించి ఆ స్థితిని బట్టి ఆయనను ఆరాధించే వ్యక్తులుగా, ఆ స్థితిని బట్టి ఆయనకు మహిమ కలిగేది వ్యక్తులుగా మనం ఈరోజు ఉన్నామా అనేది మనల్ని మనం వేసుకునవలసిన ప్రశ్న. ప్రియమైన వారలారా, ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలోకి నా ప్రభువు మిమ్మల్ని తీసుకొని రావడానికి గల కారణం ఏంటంటే ఆయనకు మీ వలన కీర్తి కలుగునట్లు, ఆయనకు మీరు జ్ఞాపిక సూచికగా ఉండునట్లు. ఒకవేళ ఏ సమృద్ధి మీరు కలిగి ఉన్నా, అదే సందర్భంలో మరొక మాట కూడా చెప్తున్నానండి, ఒకవేళ ఏ ఇబ్బందులలో, ఏ ఇరుకులలో, ఏ అవమానాలలో, ఏ నిందలలో ఒకవేళ మీరు నిలిచినప్పటికీ కూడా ఆ స్థితి కూడా నా దేవునికి కీర్తి ఖ్యాతి కలుగుటకు, ఆయనకు మహిమ కలుగుటకే అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటున్నానంటే మాట, ఒకనాడు పరిశోధింపబడిన యోసేపు సింహాసనం ఎక్కాడు కదా, ఒకనాడు పరీక్షించబడిన దానియేలు గొప్పవాడయ్యాడు కదా. ఒక పరిశీలన, ఒక పరీక్ష, ప్రమోషన్ కొరకు కదా. ఇవన్నీ మనం తలంచినప్పుడు ఏ విషయంలో మనం ఇది నాకు కష్టంగా ఉందని కాకుండా ఆ స్థితిలో నా దేవుని కొరకు నేను ఘనతగా ఉండుటకే అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ లెబానోను దేవదారు వృక్షములను ఆయన ఎందుకు అంత ఎత్తుగా ఎదిగేటట్లు చేశాడు, వాటికి అంత సొగసును ఎందుకు ఇచ్చాడంటే వాటి ద్వారా ఆయనకు మహిమ కలుగుటకు అనే విషయాన్ని మనం గుర్తించాలండి. మరొక విషయాన్ని నేను మీతో చెప్తాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. ఇక్కడ చూడండి, నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. దేనికి ఈ లెబానోను దేవదారు వృక్షములు అనంటే నా పరిశుద్ధాలయము అలంకారము నిమిత్తమై. ప్రియమైన సహోదరులారా చూడండి, అంటే ఈ దేవదారు వృక్షాలు దేని కొరకు సృష్టించబడ్డాయి అంటే లోక అలంకరణ కొరకు కాదంట, లోకము యొక్క ఉపయోగం కొరకు కాదట, లోకస్తులైన వ్యక్తుల కొరకు కాదట, లోకములో కలిసి లోకస్తులతో ఒకటైపోయి ఏదో సంపాదించుకొని కూర్చుకోవడానికి కాదట. ఇవి దేవుని మందిర అలంకరణ కొరకు, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దేవుడు అంత సొగసునిచ్చింది ఎందుకంటే నీవు నా మందిరంలో నీవు అలంకరణగా ఉండాలి, అలంకారంగా ఉండాలి. ఇది అందరికీ దొరికే భాగ్యం కాదండి. ఎన్నో చెట్లు ఉన్నాయి, ఎన్నో వృక్షాలు ఉన్నాయి, సొగసునిచ్చే చెట్లు, సౌందర్యాన్ని ఒలికించే చెట్లు, సువాసనను వెదజల్లే చెట్లు ఎన్నున్నాయేంటి? కొన్ని తెగలేను మనం చెప్పగలమా? దేవుని వాక్యంలో మరొక మాట కూడా మనం చదువుతామండి. సకల జనులలో నీవు నాకు స్వకీయ సంపాద్యముగా ఉండునట్లు అనే మాట మనం చదువుతాం కదా. అంటే ఎన్ని ఉన్నా, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఆయన పేరు పెట్టబడిన మనకు, ఆయన ఏర్పరచుకున్న మనకు
ఆయన ఈ భాగ్యాన్ని ప్రసాదించాడు అనే కృతజ్ఞత భావం మనలో ఎప్పుడు తొలగిపోకూడదండి. చూడండి, అన్ని చెట్ల మధ్యలో, అన్ని వృక్షాల మధ్యలో ఈ లెబానోను దేవదారు వృక్షానికి ఇచ్చిన ఆధిక్యత చూడండి. నిన్ను నేను సృష్టించింది, నిన్ను నేను ఏర్పరచుకుంది నా మందిరములో నీవు అలంకారంగా ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున ఈ భావం మన హృదయంలో కలిగితే, మనం ఎంతకాలం ఈ లోకంలో జీవించిన, మనం ఎంతగా ఈ లోకంలో అధికులుగా ఆశీర్వదించబడిన, లోకంలో ఎంతగా పేరు ప్రఖ్యాతులు మనకు వచ్చిన, మన హృదయంలో ఉన్న మన ఆశయం ఏంటంటే, నేను నా దేవుని మందిరమునకు చెందినవాడను, నేను నా దేవుని ఆలయానికి చెందినవాడని, ఒక పరిశుద్ధ స్థలానికి నేను చెందినవాడని, ఒక పరిశుద్ధ సహవాసానికి నేను చెందినవాడని, నా యొక్క సహవాసము వేరు, నా యొక్క చెలిమి వేరు, నా యొక్క ప్రజలు వేరు అనే ఆ భావన మన హృదయంలో ఎప్పుడు కలిగి ఉండాలండి. బాధపడకండి నేను ఇలా చెప్తున్నానని. కొంతమంది ఎందుకో మందిరంకి వస్తే మందిరంలో ఉన్న వాళ్ళలాగా, అంటే దేవుని మందిరంలో ఉన్న వాళ్ళలాగా కలిసిపోతారు. మరలా అదే వ్యక్తులు లోకంలోనికి వెళితే లోకంలో ఉన్న వ్యక్తుల్లాగా కలిసిపోతారు. లోకంలో ఉన్న ప్రజల మధ్యలో ఉన్నప్పుడు నేను ప్రత్యేకించబడిన వాడును, నేను నా దేవుని ఆలయానికి చెందిన వాడును అనే ఆ ప్రత్యేకత మనం చూడలేమండి. మనం కోట్ల మధ్యలో ఉన్నప్పటికీ ఆ కోట్ల మధ్యలో మనం ప్రభువునికి చెందిన వారము, నేను ప్రభువుని ఆరాధించడి వాడని, నేను ఒక పరిశుద్ధమైన సహవాసం గలవాడని అనే గుర్తింపు మనలో కనిపించాలండి. ఆ గుర్తింపు, ఆ ప్రత్యేకత మనకు లేకపోతే ప్రయోజనం ఏమీ ఉండదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. కొంతమంది, అందరు కాదనుకోండి, కొంతమంది దేవుని మందిరానికి ఆదివారం వస్తారు, వాళ్ళలాగానే ఆరాధన చేస్తారు, దేవుని మందిరంలో ఉన్న వారిలాగానే ప్రార్థనలు చేస్తారు, వాక్యం చదువుతారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. మరలా సోమవారం నుంచి మరలా ఆదివారం వరకు లోకస్తుల మధ్యలో, స్నేహితుల మధ్యలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళలా కలిసిపోయి, వాళ్ళతోనే ఒకటైపోయి, వాళ్ళే వీళ్ళు, వీళ్ళే వాళ్ళు అన్నట్లుగా కనిపిస్తారండి. కానీ దేవుడు నిన్ను పిలిచింది, ఏర్పరిచింది, ప్రత్యేకించుకుంది, నీకు కావలసిన సర్వ సమృద్ధిని ప్రసాదించి నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన రెక్కల నీడలో కాచి, దాచి, ఎంచి, పెంచి ఆయన నీకు అన్నిటిని కూడా ఆయన ధారాళంగా ప్రసాదించింది. ఆయన ఆలయంలో నీవు ఒక అలంకరణగా, దేవుని మందిరమునకు చెందిన వ్యక్తిగా నీవు ఉండాలనే విషయాన్ని మర్చిపోకూడదండి. నాకు ఒక చిన్న సాక్ష్యం విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. అదేంటంటే, స్కూల్లో పిల్లలందరూ ఈ వేసవి సెలవుల్లో వాళ్ళు పిక్నిక్ కొరకని వెళ్ళారంటండి. వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళిన చోట ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ చాలా కార్యక్రమాలన్నీ పిల్లలకి ఉపాధ్యాయులు చేస్తున్నారు. అప్పుడు ఆ ఉపాధ్యాయులలో ఒక అతను ఆ క్లాస్ పిల్లలందరినీ ఒక చోటకి తీసుకుని వెళ్ళి అవన్నీ చూపిస్తూ, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని రండి అని చెప్పాడట పిల్లలకి. అప్పుడు అందరు పిల్లలు వెళ్ళారు, ఆ సెలయేరులు అవన్నీ చూశారు, సంతోషంగా చూశారు, ఆనందించి గంతులేశారు. వస్తూ అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నారట. అందులో ఒక పాప మాత్రం దూరంగా నిల్చొని ఉంది, చిన్న పాప. దూరంగా నిల్చోంటే ఆ ఉపాధ్యాయుడు అన్నాడట, వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేమ్మా అట్లంటే, ఆ ఉపాధ్యాయునికి ఆ పాప ఏం భయపడకుండా టక్కుమని సమాధానం చెప్పిందంట. అదేంటంటే, మేము దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళమండి, మేము జీవము కలిగిన దేవుని ఆరాధించే ప్రజలు, మేము అన్నిటికీ దండం పెట్టకూడదు, సాగిల పడకూడదు, మా ప్రభుకే మేము సాగిల పడాలి, మా ప్రభుకే దండం పెట్టాలి, మా దేవునిని మేము ఆరాధించాలి, మేము అలా చేయకూడదండి అని చెప్పిందటండి. ఆ ఉపాధ్యాయుడు మురిసిపోయాడు, సంతోషించాడు. ఎందుకంటే ఆ చిన్న పిల్ల హృదయంలో ఎంత లోతైన భావం ఉందో చూడండి. నన్ను సృష్టించిన దేవుడున్నాడు, ఆయనకు మాత్రమే నేను ఘనతగా బ్రతకాలి, ఆయనకు మాత్రమే శిరస్సు వంచాలి, ఆయన సరిధిలో నేను నిలబడాలన్న భావన ఆ చిన్న బిడ్డ హృదయంలో నాటకపోయిందండి. అవును, దాని కొరకే ప్రభు నిన్ను పుట్టించింది, దాని కొరకే నా దేవుడు నిన్ను బ్రతికించింది,
దాని కొరకే నా ప్రభు నిన్ను కాపాడుతున్నది. దాని కొరకే నా ప్రభు ధారాళంగా ప్రభు నీకు సమస్తాన్ని అనుగ్రహించి ఉన్నత స్థితిలోనికి తీసుకుని వచ్చింది అనే సంగతి మనం మర్చిపోకూడదండి. మీరు పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా మీరు చదువుతారండి. అదేంటంటే రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 14-15 వాక్యాలు మనం చదివితే, ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను. లోపల వాటిని సరళం రానును పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను. ఆ మందిరం అంతా ఈ దేవదారు పలకలతో కప్పేశాడట. ఈ దేవదారు పలకలకి ఎంత భాగ్యమో, ఈ దేవదారు చెట్లకి ఎంత ఘనతో, ఎంత ధన్యతో. దేవుని మందిరములో ఆ పలకలతో కప్పివేయడం ఆ దేవదారు చెట్లకి, ఆ పలకలకి భాగ్యమేనండి. ఈరోజు అనేక మంది మనం కలిసి దేవుని మందిరాన్ని కప్పివేయడం, దేవుని మందిరాన్ని అలంకరించడం, దేవుని మందిరానికి ఒక అలంకరణగా ఉండడం నా కళ్ళతో నేను చూసి ఒక్కొక్కసారి మురిసిపోతుంటానండి. నా దేవునికి ఎంతగా నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తుంటానో. ఒక్కొక్క ఆదివారం పూట దేవుని మందిరం నిండుగా ప్రజలు కూర్చొని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, వాళ్ళ చేతులు ఊపుతూ అలాగా ప్రభుని మహిమపరుస్తున్నప్పుడు దేవుని మందిరం ఈ దేవదారు పలకలతో కప్పివేయబడినట్లుగా మందిరం ప్రజల చేత కప్పివేయబడి ఆ మందిరం కళకళకళలాడుతూ అలంకరణతో కనబడుతున్నప్పుడు చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. మందిరానికి ఎంత అలంకరణో, దేవుని ఆలయానికి ఎంత అలంకరణో. ప్రియులారా, నా వలన నా దేవుని ఆలయానికి అలంకరణ రావాలి, నా వలన నా దేవుని మందిరానికి సొగసు రావాలి అనే ఆలోచన మనకు కలగాలండి. దేవుని మందిరంలోకి వెళ్ళి మనం కూర్చొని ఆయన ఆరాధిస్తుంటే, మన ద్వారా దేవుని మందిరం అలంకరింపబడి కళకళలాడిపోతుంటే, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుంటే ప్రియులారా, అది ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించాలి. కనుక మన బ్రతుకులలో కూడా నేను ఆయన కీర్తి కొరకు సృష్టించబడ్డాను, ఆయన ఆలయం యొక్క అలంకరణ కొరకు నేను నియమింపబడ్డానన్న ఆలోచన మనకు కలగాలి. దేవదారు వృక్షముల యొక్క ఆ అనుభూతిని మనం కూడా ఆలోచించి వాటిని ఆపాదించుకొని ప్రభు కొరకై సాక్షిగా బ్రతకాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నాయన. ప్రభువా, దేవదారు వృక్షములను ఎందుకు అలా సృష్టించారో, వాటికి ఆ సొగసును ఎందుకు అనుగ్రహించారో, మీ చిత్తం ఏమై ఉన్నదో లేఖనాలలో నుంచి మేము గ్రహిస్తూ వచ్చాము. ఆ రీతిగా మా బ్రతుకులను కూడా మలుచుకొని మీకు కీర్తిగాను, మీకు ఘనతగాను, ఆ రీతిగానే మీ ఆలయానికి ఒక సొగస్సుగా, అలంకరణగా మేము ఉండడానికి మీరు మాకు కృపను అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు, ప్రత్యేకించుకున్నందుకు, పేరు పెట్టి పిలిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఎందరికోలేని భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించారు. అందుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ నామాన్ని స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.